మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక గాయాన్ని ప్రజల సందర్శనార్థం కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర మొదలవుతుంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్కు తుది వీడ్కోలు పలకనున్నారు. ఆయన అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11:45 నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు పేర్కొంది. అదేవిధంగా మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవతనం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర మొదలవుతుంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఢిల్లీ నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్కు తుది వీడ్కోలు పలకనున్నారు. ఆయన అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11:45 నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు పేర్కొంది. అదేవిధంగా మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవతరణం చేస్తారు.